అంటే ఇక దిల్లి వేరుక చేయాలని ఇంకా తిప్పుల సురతానురా అప్పుడే చెప్తానంటే ఏమరా ఈ పెద్ద చెప్పుల సొంతానే తిప్పుల కాదురా నువ్వా ఎక్కడ కొంచదా నా పడక ఇంకా బాగుంటాను బాగా వస్తావా అది ఉంచుతున్నా నువ్వు అక్కడ ఉంచినావు చెప్పినప్పుడు నేను ఎప్పుడే కద్దాంటే నాకు ప్రాణము ఎప్పుడే బా అన్న అయిపోతుందా ఆయనను అలనాడు మా తండ్రి అయినటువంటి మా తండ్రి అయినటువంటి హైదరాబాద్ ఖాన్ గారు ఆయన బ్రిటిష్ దర్బార్పై దండ ఎత్తి యుద్ధము చేయడాకనే రాజ్యములు సోడిపోయి ఉన్నాడు ఓడిపోయి ఉన్నాడు అప్పుడు నేను 16 సంవత్సరముల ప్రాయము కలవాణ్ణి అప్పుడు నువ్వు చిన్నపిల్లకాయ చిన్నపిల్లకాయ కత్తి చెప్పినట్టు అప్పుడు చేస్తా మరి అప్పుడు మా తండ్రికి బదులుగా యుద్ధము చేసి ఆ బ్రిటిష్ దర్బార్పై యుద్ధం చేసి అనేక రాజ్యములు గెలిచి ఉంటుంది రాజ్యాలు గెలిచినావా అవును అవి ఎటువంటి రాజ్యాలు గెలిచావు చెప్పాను ఆగిద్వా ఈ రాజ్యములన్నీ భారతదేశమే కలిసిన వాడు ఇక టిప్పుల సుల్తాన్ మాట్లాడతాయా మాట్లాడుతుంది दो चपला को मार को మాకు తెలుగు సకలంగా రాదని పడక ఏమేమో తింటాడు మాకు ముద్దు మాత్రమే వస్తుంది అయితే అందుకే సోదు సోదరికి నీ అమ్మకి చెందలే అది మా భాష ఈ భాష కాదు అంటే నీకు తెలుగు బాగా కదా కాదురా మెట్లు తీసుకొని పోదాను వేస్తా వేసుకో వేసుకో ఇట్లా మంత్రి కావాలి నాకు మూట్లు కూడా మూడు తగిలించే మహామంత్రి ఎక్కడ దేవా కొంచెము కొంచెము వస్తుంది నా బెట్ట కొంచెం ఎప్పుడు పూర్తిగా ఏమి అంటే పూర్తిగా రాదే మహామంత్రి ఇన్ని రాజ్యములు గెలిచినావు కదా మరి ఇన్ని రాజ్యములు గెలిచినను నా దగ్గర సైన్యాధిపతులు ఎంతమంది ఉన్నారు చెప్పమంటవా సైన్యాధిపతులా ఉన్నారు రా బాగా ఉండదు
కన్నా కొడుకులు ఏమి ఉంటారా? నా చేత బాగొచ్చు. నా కొడుకు తిరిగి రాదు కదా. బాగున్నారా స్వామి? శవాసరా ఎల్లరూ క్షేమమే. బాగున్నారు కదా? బాగున్నారా? అట్లా మేము బాగున్నాం బేటా. మీరు బాగున్నారు స్వామి? బాగున్నారు కదా? अच्छा है बेटा, अच्छा है बेटा. అది हाय ముందే దగ్గరికి వాయినా कौन रे? అంటే అమ్మ ఇంకా शादी है शादी है. हाँ शादी है घर में है. हाँ घर में है. ऐसा है. ఎవరి దగ్గర కొనుక్కురా పంపా ఉంటుంది అది. పండుకొని ఉంటుంది. మేము హిందువులు మాత్రమే నా కొరక పురిగెత్తు అక్కడే పండుగ పంపిస్తాను. మాది పెళ్ళం ఎప్పుడు గోశాలలో ఉంటుంది. గోశాల ఉంటుంది నా కొరక. లేదురా అవునా? మేము ఎప్పుడు ఏడంతస్తుల హద్దాల మీద పెట్టి ఉంటాం. దింపేదే లేదు. నాకు తెలుగు తక్కువనే పోయి నా కొడుకు మాట్లాడితే నీకు మెట్టి రూపొస్తుంది కొడుక. నాకు బాగా చెప్పు. ఆయన ఎవరికి మీరు చూడమని చెప్పు. ఎల్లరూ క్షేమమే. చెప్పండి. మరి హద్దుది కాక నా సైనాధిపతులు ఎంతమంది ఉన్నారు కదా, మరి నా సైనాధిపతులకు నల్లవందు యుద్ధము చేయడానికి ఎంత ఉండదు తెలిసి ఉన్నదా? అవును. మరి అలాగే చెప్తాను. ఆర్పిస్తురా శబాసరా అందరూ క్షేమంగానే ఉన్నారు. మరి హద్దుది కాక 50 మంది ఏడుగుట్టున్న రాసులు పడక యుద్ధము చేయడానికి నల్లమందు వాయి. అవును. ఎర్రమందు కాదు పేట యుద్ధం చేయడానికి ఉపయోగించే నల్లమందు 4 గుట్టల రాసులు గుట్టలు ఉన్నవి. ఉందిరా దేనికిరా? సంసారం బాగా పెరిగింది కదా, కొంచెం దిగదేరా నాని. దిగడానికి అవసరం లేదు. మొత్తం పెంచడమే. అవునా? పెంచండి. మేము అది ఏళ్ళు పడేంత వరకు దాన్ని ముట్టుకోవద్దు. అంటే రాజ్యంలో బలపడాలని. అవును. తెలుగు సాయిదో ముట్టుకోవాలి. తెలుగుకి నేను ఏం చేసేది లెక్క స్వామి. మేమేం బాగా ఉన్నాము. అదే నువ్వు ఎందుకు ఏడ్చి వస్తాను? మాది సంసారం చూసి సంసారం నీకు బాగా పెరిగింది. అవును. నాకు ఎప్పుడు అట్లా పెరిగేది ఇది. పడక మీది ఎప్పుడు తిని తాకుండా అక్కడ పడుకుని ఎట్లా పెరుగుతుంది పడక? అదేం పెరగలేదా? ఉండేది పోయేదే అంతేనా? వాళ్ళు బాగా పడతారు కదా. 4 కింటాలు వీలే ఆవిడ రిజర్వేషన్ లో పెట్టినా. దేనికిరా? ఈ రీజన్ చేస్తా. ఎల్లరాలకి ఎంత పొడుగు పెరగల్లా. ఉండేది ఊరిపోతాను చూసుకో. నేను షాంపూ చేస్తా. షాంపూ పోయి నీకు కొంచెం వచ్చింది. కొంచెం వస్తాను. కొడుకు మాకు నేర్చుకుంటాను మేము. నువ్వు బాగా నేర్చుకోవాలంటే రోజు నా దగ్గరికి రా. నీకు పెట్టేస్తా. మొత్తం కలిపి నీకు పెట్టేస్తా. నీసు తెలుగు అంతా. శబాసర బేట అదిరే పడక. బేట అంటే నువ్వు అనుని మహామంత్రి చెప్పరా? దేవాలి ఆయనను నా యొక్క దీని వేరక చేరి ఎత్తున ఇప్పుడు నా ఎక్క అనకూడదు. నా ఒక్క నా యొక్కరా ఒక్క కాదు నా యొక్క నీ కుక్క. రెండాలు పాకెట్లు అన్ని తెచ్చేవా అంటే వచ్చి నేను నెక్క మాట్లాడినాడు. భయపెట్ట నా ఎక్క. నాకు కలిగినటువంటి సిరి సంపదలు చెప్తాను. ఆర్కించము సిరి సంపదలు ఒకసారి చెప్పండి.
ఎప్పటికీ నీకుండేది ఎట్లాంటివే అదే నా పని చూసుకున్నా ఏం చెప్తాడా అవును రక్తము లేక రక్తము తొక్కిన ధనమే కలిగి యొక్క తిప్పుల సుల్తాన్ గారికి ఎక్కితే ధనము తొక్కితే ధనము కోట్లాది రాజ్యము అవును రక్తము రోజు ఏ ఫలిత లేదు నాకు మన ఇంటిని కూడా డాక్టర్ గ్రూప్లో డబ్బులు కట్టింది ఎవరు చూసుకున్నా మాకేం పడలేదు కొడుకు మా దగ్గర అప్పు తీసుకొని పోతారు మీరు నేనే సన్నగానే నీకంటే నేను కూడా సుమారుగా లావుగానే ఉండాలి ఉన్నావు లావు సొన్నము కాదు చెప్తాను ఇది పొలంలో తక్కువ నా కొడుకని నా పొలం తక్కువ అవ్వాయి పొలాల గురించి మాట్లాడదు రే ఎవరా మాట్లాడతప్ప బాగుంటానా అని బాగున్నా అది మహామంత్రి మరి అదివి కాక నా ఢిల్లీ వారికి వచ్చారు ఎందున నా దర్బార్ ఎటువంటిదో తెలుసు ఉన్నదా అవును దర్బార్ అవునా పడదేవా చేస్తున్నాను కదా అవును ఆయన మాట్లాడవలసి నా ఢిల్లీ గారికి వచ్చారు అందులో ప్రజల క్షేమమేనా అది ఏ రీతిగా దేవా రాజువారిని మెచ్చు పొలాలు మీద ఇట్లా పొలాలు వేసేది వేల పడినప్పుడు పీరు కేసి ఇట్లా పడక అవునా నువ్వు చేసే పొరపాటు అట్లాంటివే ఈ రాజువారిని మెచ్చు పొలాల మీద ఇట్లా మెత్త కొట్టి తీసి మనకి
కొడతారు బిడ్డ నేను చెప్పలే కుమార్ తారే తూ రెండు చెప్పులతో కొడతావా क्या रे क्या सच्चे जाला తీసేది మేనకని చెప్పింది